మ్యామ్ నిన్న ఒక 85 ఇయర్స్ మేల్ పేషెంట్ అడ్మిట్ అయ్యాడు ఐసీయూకి. చాలా సిక్ ఉండే, ఫ్రెజైల్ ఉండే, సెప్టిక్ షాక్తో అడ్మిట్ అయ్యాడు. మేము నారెడ్రినాల్ ఇచ్చాము, ఒక 500 ml ఫ్లూయిడ్ ఇచ్చాము, కానీ యాంటీబయాటిక్స్ యాడ్ చేసాము, కానీ పేషెంట్ ఇంప్రూవ్మెంట్ లేదు మ్యామ్, ఇంకా సిక్ అవుతున్నాడు. ఓకే, ఓన్లీ 500 ఎందుకు ఇచ్చారు? ఫ్రెజైల్ ఉన్నారు, ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అనే ఛాన్స్ ఉందని చెప్పి. ఎప్పుడు కూడా అలా చేయకండి. సెప్టిక్ షాక్ లో ఉన్న పేషెంట్ కి ఫస్ట్ పర్ఫ్యూషన్ ముఖ్యం, ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ రిజర్వ్ తక్కువ ఉంటుంది చాలా. ఓకేనా? సో మనము ఆ డెప్త్ లో ఉన్న పేషెంట్ కి ఫస్ట్ పర్ఫ్యూజన్ ఇంప్రూవ్ చేయాలి. గైడ్ లైన్స్ కూడా అదే చెప్తుంది, 30 ml per kg ఫ్లూయిడ్ ఇన్ ఫస్ట్ 3 hours ఇవ్వాలి. ఈవెన్ పేషెంట్ హార్ట్ పేషెంట్ అయినా పర్లేదు, సికేడి పేషెంట్ అయినా పర్లేదు, ఎల్డర్లీ ఏజ్ ఫ్రెజైల్ పేషెంట్ అయినా పర్లేదు, 30 ml per kg ఫ్లూయిడ్ ఇవ్వాలి, అన్లెస్ దెర్ ఇస్ ఎ ఫ్లోరిడ్ పల్మరీ ఎడిమా. మరి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ ఛాన్స్ ఉంటుంది కదా మ్యామ్? ఒకవేళ ఫ్లూయిడ్ ఓవర్లో అయితే ఫ్లూయిడ్ ఎందుకు అంత ఇచ్చామని అడుగుతారు కదా. సో ఇప్పుడు దానికే ఉంటుంది, రీఅసెస్మెంట్ ఉంటుంది. రీఅసెస్మెంట్ అంటే మనం కంపల్సరీ మానిటర్ చేయాలి, జేవీపీ మానిటర్ చేయాలి, ఐవీసీ మానిటర్ చేయాలి, లాక్టేట్స్ మానిటర్ చేయాలి, క్రెప్స్ లంగ్ ఆస్కల్టేట్ చేస్తూ ఉండాలి. రీఅసెస్మెంట్ చేసుకొని ఫ్లూయిడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తగ్గించి అప్పుడు ఇనోట్రోప్స్ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు పేషెంట్కి ఫస్ట్ ఫ్లూయిడ్ ఇవ్వండి, ఫ్లూయిడ్ ఇస్తూ నారెడ్ని స్లోగా టేపర్ చేయండి. పర్ఫ్యూజన్ ఇంప్రూవ్ అయ్యాక బీపీ అదే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, అప్పుడు నారెడ్ టేపర్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.